హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్ఎస్ ఫుడ్స్. ఈరోజు మన వీడియోలో రెగ్యులర్గా చేసుకునే ఎగ్ కర్రీస్ కాకుండా ఈ విధంగా ఎగ్తో ఎగ్ ఆమ్లెట్ కర్రీ చేసుకోండి అండి. చాలా బాగుంటుందండి. ఒక్కసారి చేసి పెట్టారంటే మళ్ళీ ఇదే విధంగా చేసి పెట్టమంటారు. అంత కమ్మగా ఉంటుంది ఎగ్ ఆమ్లెట్ కర్రీ అనేది. ముందుగా మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మరిన్ని నా వీడియోల కోసం మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ముందుగా దీనికోసం కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసిన తర్వాత ఈ విధంగా ఒక ఎగ్ని బీట్ చేసుకోవాలి. ఇప్పుడు దీని మీద కొంచెం సాల్ట్, అదేవిధంగా కొంచెం పసుపు వేసుకొని దీన్ని ఆమ్లెట్ని బాగా కాల్చుకోవాలి. రెండో వైపు కూడా తిప్పుకొని ఆమ్లెట్ని మనం బాగా కాల్చుకున్న తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు ఇదే విధంగా అదే ప్యాన్లో ఆయిల్ అనేది వేయకుండానే మిగిలిన ఎగ్ని కూడా వేసి మనం బీట్ చేసుకుని ఆమ్లెట్లో వేసుకోవాలి. దీనికి ఆయిల్ అనేది ఎక్కువ పీల్చదండి. ఆమ్లెట్లకి మనం ఒకసారి వేసుకుంటే సరిపోతుంది. తగ్గితేనే యాడ్ చేసుకోవాలి. ఇదే విధంగా మిగిలిన వాటిని మొత్తం వేసి ప్లేట్లో పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు వేరే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ఎక్కిన తర్వాత ఇప్పుడు ఇందులోనే 2 లేదా పెద్ద పచ్చిమిర్చి 2, అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని వీటి మొత్తాన్ని మనం బాగా వేయించుకోవాలి. ఇలా బాగా వేగిపోయినాయి అనుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఆనియన్స్ని ఒక 4 పెద్ద ఆనియన్స్ని సన్న ముక్కల కింద కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత వీటి మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. ఈ మొత్తం బాగా కలిసినాయి అనుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అలాగే కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని ఈ మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. మొత్తం బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక 4 నిమిషాల పాటు మనం మగ్గించుకోవాలి. ఒక 4 నిమిషాల తర్వాత మూత తీసి చూసినట్లయితే మనకు ఆనియన్స్ అనేది లైట్గా మగ్గుంటాయి. ఇప్పుడు ఒకసారి మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోనే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఆయిల్లో పచ్చివాసన అనేది పోయేలాగా మనం మగ్గించుకోవాలి. ఇలా బాగా మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే 2 పెద్ద టమాటాస్ని ఈ విధంగా చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోవాలి. ఇలా వేసుకొని వీటి మొత్తాన్ని కూడా మనం బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఒకసారి మూత పెట్టి దీన్ని మీడియం ఫ్లేమ్లో ఒక 3 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. 3 నిమిషాల తర్వాత మూత తీసి ఈ మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇది మొత్తం కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే కారం అనేది యాడ్ చేసుకోవాలండి. కారం అనేది 2 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను. మీరు రుచికి సరిపడా యాడ్ చేసుకోండి. మీరు తినే కారాన్ని బట్టి యాడ్ చేసుకోండి. ఇలా కారం వేసిన తర్వాత దీని మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. కారం అనేది కొంచెం ఆయిల్లో మగ్గాలండి. దానికోసం ఒకసారి మనం మూత పెట్టుకొని దీన్ని కూడా ఒక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మగ్గించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 2 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి మొత్తం అడుగంటకుండా మొత్తం బాగా కలుపుకోవాలి. కారం వేసిన తర్వాత కర్రీ అనేది అడుగంటుతుంది. ఇప్పుడు ఇందులో ఒక 300 ml వాటర్ అయితే సరిపోతుంది. 300 ml అంటే ఒక పెద్ద గ్లాస్ అయితే సరిపోతుంది. ఇలా వాటర్ వేసి దీని మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మూత పెట్టి దీంట్లోంచి మనం ఆయిల్ రిలీజ్ అయ్యేలాగా చూసుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు మనం మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే సరిపోతుంది. 2 నిమిషాల తర్వాత చూసినట్లయితే చూశారు కదా, ఆయిల్ అనేది మనకు పైకి తేలింది. అంటే మన కర్రీ అనేది బాగా రెడీ అయిపోయింది. ఇది రెడీ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఒకసారి మొత్తాన్ని మనం బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఆమ్లెట్ ఉంది చూసారా, ఆమ్లెట్ని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా ఆమ్లెట్ని ఒక్కొక్కటిగా మనం కర్రీలో యాడ్ చేసుకోవాలి. ఇవి కర్రీ పీల్చుకొని చాలా బాగుంటాయండి. ఇలా యాడ్ చేసిన తర్వాత ఒకసారి మొత్తాన్ని లైట్గా ఈ విధంగా కదుపుకొని ఇప్పుడు దీని మీద మూత పెట్టి 2 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే సరిపోతుంది. 2 నిమిషాల తర్వాత మనం మూత తీసి చూసినట్లయితే మన కర్రీ అనేది ఆమ్లెట్ పీల్చుకొని చాలా బాగుంటుంది. ఫైనల్గా కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ ఆమ్లెట్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఒక్కసారి మీరు కూడా చేసి చూడండి, చాలా బాగుంటుందండి. అంతే ఫ్రెండ్స్, ఎంతో ఈజీగా చేసుకునే ఎగ్ ఆమ్లెట్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.